ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 4వ అధ్యాయము. హనుమంతుడు సీతమ్మను అలా చూస్తుండగా మెల్లగా తెల్లవారింది. తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో ఆ లంకాపట్టణంలో బ్రహ్మరాక్షసులు యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించేటప్పుడు సరైన దృష్టి లేకుండా పక్షపాత బుద్ధితో మంత్రాన్ని ఎవరైతే పలుకుతారో వారు ఉత్తర జన్మలలో బ్రహ్మరాక్షసులుగా పుడతారు. వేదమంత్రాలను పఠిస్తుండగా మంగళవాయిద్యాలు వినపడుతుండగా రావణుడు నిద్రలేచాడు. రావణుడు నిద్రలేస్తూ జారుతున్న వస్త్రాన్ని గట్టిగా బిగించుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు సీతమ్మ గుర్తుకొచ్చి విశేషమైన కామము కలిగింది. ఆయన వెంటనే ఉత్తమమైన ఆభరణాలను ధరించి స్నానం కూడా చేయకుండా అశోకవనానికి బయలుదేరాడు. రాత్రి రావణుడితో క్రీడించిన కాంతలు కూడా ఆయన వెనకాల బయలుదేరారు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ రావణుడి కోసము బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకొని వెళ్ళింది. ఇంకొక స్త్రీ రావణుడు ఉమ్మివేయటం కోసమని ఒక పాత్ర పట్టుకొని వెళ్ళింది. కొంతమంది ఆయనకు గొడుగు పట్టారు. ఆయన వెనకాల కొంతమంది మంగళవాయిద్యాలు మ్రోగిస్తూ వస్తున్నారు. అలాగే కొంతమంది రాక్షసులు కత్తులు పట్టుకుని వచ్చారు. ఇంతమంది పరివారంతో కలిసి దీనురాలైన ఒక స్త్రీ పట్ల తన కామాన్ని అభివ్యక్తం చేయటానికి తెల్లవారుజామునే రావణుడు బయలుదేరాడు. అప్పటి వరకు సింసపా వృక్షం కింద కూర్చొని రాముడిని తలుచుకుంటూ ఉన్న సీతమ్మ రావణుడు రావడాన్ని గమనించి అలాంటి దుర్మార్గుడికి శరీరంలో ఏ అవయవాలు కనపడితే ఏ ప్రమాదమో అని, స్త్రీ అవయవాలు ఏవి కనపడితే పురుషుడు ఉద్రేకం చెందుతాడో ఆ అవయవాలు కనపడకుండా జాగ్రత్త పడి తన తొడలతో చేతులతో శరీరాన్ని ముడుచుకొని కూర్చుంది. అలా ఉన్న సీతమ్మ తగ్గిపోయిన పూజల అపవాదాన్ని భరిస్తున్న దానిలా, శ్రద్ధ నశించిపోయిన దానిలా, యజ్ఞవేదిలో చల్లారిపోతున్న దానిలా ఉంది. అలా ఉన్న సీతమ్మ దగ్గరికి తెల్లటి పాలనురుగు లాంటి వస్త్రాన్ని ధరించి రావణుడు వచ్చాడు. అప్పుడు ఆయన తేజస్సును చూడలేక హనుమంతుడు కొంచెం వెనక కొమ్మలలోకి వెళ్ళి ఆకులను అడ్డుపెట్టుకుని రావణుడిని చూశాడు. రావణాసురుడు సీతమ్మతో, పిరికిదానా, నీకెందుకు ఇంత భయము? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడున్న వాళ్ళందరూ రాక్షసులే. నేను కూడా రాక్షసుడినే. ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి ఎవ్వరూ రాలేరు. నేను అన్ని లోకాలను ఓడించాను. నా వైపు కన్నెత్తి చూసేవాడు ఎవ్వడూ లేడు. ఇక్కడ తప్పు చేయటానికి ఎందుకు భయపడతావు? ఎవరైనా ఉత్తమ స్త్రీలు కనపడితే వాళ్లను తీసుకొచ్చి అనుభవించటం రాక్షసుల ధర్మము. నేను రాక్షసుడను కాబట్టి నా ధర్మాన్ని పాటించాను. నేనేదో తప్పు చేసినట్లు చూస్తావెందుకు? మనిషి శరీరంలో యవ్వనం అనేది కొంతకాలమే ఉంటుంది. నువ్వు యవ్వనంలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను కామించాను. నువ్విలాగే చెట్టు కింద కూర్చొని ఉపవాసం చేస్తే నీ యవ్వనం కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు నేను కన్నెత్తి కూడా చూడను. యవ్వనంలో ఉన్నప్పుడే భోగం అనుభవించాలి. నేను నిన్ను పొందాలి అనుకుంటే అది నాకు క్షణంలో పని. కానీ నేను నిన్ను బలవంతంగా పొందను. నీ అంతట నువ్వు నా పాన్పు చేరాలి. ఎందుకిలా ఒంటి జడ వేసుకొని మలినమైన బట్టలు కట్టుకొని భూమి మీద పడుకొని ఉపవాసాలు చేస్తూ ఉంటావు? నా అంతఃపురంలో ఎన్ని రకాల వంటలు ఉన్నాయో, ఆభరణాలు ఉన్నాయో, వస్త్రాలు ఉన్నాయో చూడు. 7,000 మంది ఉత్తమ కాంతలు నీకు దాసీజనంగా వస్తారు. ఆ రాముడు దీనుడు, అడవులు పట్టి తిరుగుతున్నాడు. అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. దేవతలు కూడా నన్ను ఏమీ చేయలేరు. అలాంటిది ఒక నరుడు ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి వస్తారని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు హాయిగా తాగు, తిరుగు, కావలసినది అనుభవించు, ఆభరణాలు పెట్టుకో, నాతో రమించు. నా ఐశ్వర్యమంతా నీ ఐశ్వర్యమే. నీ బంధువులను పిలిచి ఈ ఐశ్వర్యాన్ని వాళ్ళకివ్వు అన్నాడు. రావణుడి మాటలు విన్న సీతమ్మ శుద్ధమైన నవ్వు నవ్వి ఒక గడ్డిపరకను తనకు రావణుడికి మధ్యలో పెట్టి, రావణ, నీ మనసు నీ వారి యందు పెట్టుకో. నీకనేక మంది భార్యలు ఉన్నారు. వాళ్లతో సుఖంగా ఉండు. పరాయి వాళ్ల భార్యల గురించి ఆశపడకు. ఒంట్లో ఓపిక ఉంటే ఎలా అయినా బ్రతకొచ్చు. కానీ చనిపోవడం నీ చేతులలో లేదు. నువ్వు సుఖంగా బ్రతకాలన్నా చనిపోవాలన్నా నీకు రామానుగ్రహం కలగాలి. ఒంట్లో ఓపిక ఉందని పాపం చేస్తున్నావు. కానీ ఆ పాపాన్ని అనుభవించవలసిన నాడు బాధపడతావు. నన్ను తీసుకెళ్లి రాముడికి అప్పగించి సంతోషంగా జీవించు. శరణు అన్నవాడిని రాముడు ఏమీ చెయ్యడు. నేను సీతమ్మని తీసుకొచ్చాను అంటావేంటి? నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు. సూర్యుని నుంచి సూర్యకాంతిని వేరుచేసి తేగలవా? వజ్రం నుంచి వజ్రం యొక్క ప్రభను వేరుచేసి తేగలవా? పువ్వు నుంచి పువ్వు యొక్క వాసనను వేరుచేసి తేగలవా? ఇవన్నీ ఎలా తీసుకురాలేవో అలా రాముడి నుంచి నువ్వు నన్ను తీసుకురాలేవు. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటావేమో. ఇదంతా నిన్ను చంపటానికి బ్రహ్మగారు వేసిన ప్రాతిపదిక. ఒక పతివ్రత అయిన స్త్రీని అపహరించి చెయ్యరాని పాపం చేశావు. ఇక నీ పాపం పోదు. దీనికి ఒకటే మార్గము. నన్ను తీసుకెళ్లి రాముడికి అప్పగించు, బ్రతికిపోతావు. నేనిప్పుడే నా తపస్సు చేత నిన్ను బూడిద చేయగలను. కానీ నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణంతో ఆగిపోయాను. అసలు ఈ ఊరిలో ధర్మం అనేది చెప్పేవారెవరూ లేరా?
ఒకవేళ ఎవరన్నా చెప్పినా నువ్వు వినవా? ఒకవేళ విన్నా దానిని ఆచరించవా?